గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈరోజు క్లాస్ లాస్ట్ క్లాస్లో మనం 4th యూనిట్ కంప్లీట్ చేసాం కదా. ఈరోజు 5th యూనిట్ స్టార్ట్ చేసుకున్నాం. 5th యూనిట్ వచ్చేసరికి మనకి హైడ్రాలిక్ అండ్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాయిల్స్ అన్నమాట. సో అంటే ఏమేం ప్రాపర్టీస్ మనం మెజర్ చేసుకుంటామో చూద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసరికి పెర్మబిలిటీ. పెర్మబిలిటీ అంటే ఏంటి అంటే మనకి సాయిల్లో ఏదన్నా మనం సాయిల్ శాంపిల్ కనుక తీసుకుంటే అందులో వాయిడ్స్ ఉన్నాయని అందరికీ తెలుసు. సో ఆ వాయిడ్స్ నుంచి కనుక వాటర్ ఫ్లో అయితే ఆ నేచర్ని మనం పర్మబిలిటీ అంటాం. ఒకసారి ఇక్కడ చూద్దాం. ప్రాపర్టీ ఆఫ్ ఏ సాయిల్ విచ్ పర్మిట్స్ ద ఫ్లో ఆఫ్ వాటర్. Permeability is defined as the property of porous material which permits the passage or seepage of water through its interconnecting voids. అంటే ఏంటి అంటే మనకి ఏదైనా సాయిల్ శాంపిల్లో వాయిడ్స్ అనేవి ఇంటర్ కనెక్టెడ్ ఉంటాయి. ఆ ఇంటర్ కనెక్టెడ్ వాయిడ్స్ నుంచి వాటర్ కనుక ఫ్లో అవుతూ ఉంటే ఆ నేచర్ని పర్మబిలిటీ అంటాము. సో తర్వాత పోరస్ అంటే ఏంటి, అసలు పోరస్ అంటే ఏంటి అని అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఒక్కొక్క మెటీరియల్కి ఒక్కొక్కలాగా పర్మబిలిటీ అనేది ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం గ్రావెల్ కనుక తీసుకుంటే ఏంటంటే అవి గ్రావెల్లో పార్టికల్ సైజెస్ అనేవి పెద్దగా ఉంటాయి. సో అందులో ఉన్న వాయిడ్ స్పేసెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. వాటి నుంచి వాటర్ ఫ్లో అనేది ఎక్కువగా ఉంటుంది. సో నెక్స్ట్ అలాగే మనం క్లేకి కనుక చూసుకుంటే ఏంటంటే నథింగ్ బట్ స్టిఫ్ క్లేకి కనుక చూసుకుంటే లీస్ట్ పర్మిబిలిటీ ఉంటుంది. అంటే ఏంటి, అక్కడ పార్టికల్ సైజ్ తక్కువగా ఉంటుంది, అందుకని వాయిడ్ స్పేసెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. దాని నుండి మనకి ఏంటి అని అంటే వాటర్ దాంట్లో యాడ్ చేసినా కూడా మనకి ఏంటంటే ఫ్లోయింగ్ అనేది జరగదు, చాలా తక్కువగా జరుగుతుంది. కాబట్టి దాన్ని మనం అక్కడ ఆ పర్మిబిలిటీ నేచర్ అనేది క్యాలిక్యులేట్ చేయలేం. ఓన్లీ మనం ఏంటంటే కోర్స్ గ్రెయిన్ సాయిల్స్ కి మాత్రమే, లైక్ గ్రావెల్, శాండ్ పార్టికల్స్ వరకు మనం పర్మిబిలిటీ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ పోరస్ అంటే ఏంటో చూద్దాం. సో పోరస్ అంటే ఏంటి అంటే నథింగ్ బట్ మనకి ఈ పార్టికల్స్ అనేవి అలా వాయిడ్స్తో గ్యాప్లతో ఉంటే మనం దాన్ని ఆ మెటీరియల్ని పోరస్ మెటీరియల్ అంటాం. అలా కాకుండా ఆ మెటీరియల్ అనేది మనకి వాయిడ్స్ గ్యాప్స్ అనేవి లేకుండా ఫుల్లీ కాంపాక్టెడ్ అన్ని వాయిడ్స్ అనేవి మొత్తం క్లోజ్డ్గా ఉంటేనేమో దాన్ని మనం నాన్ పోరస్ అంటాం. సో పోరస్ అంటేనేమో వాయిడ్స్ ఎక్కువగా ఉంటే దాన్ని పోరస్ అంటాము. పోరస్ లేకుండా ఉంటేనేమో వాయిడ్స్ అనేవి లేకపోతే వాటిని నాన్ పోరస్ అంటారు. నథింగ్ బట్ ఆ పోరస్ మెటీరియల్లో పర్మిబిలిటీ ఆఫ్ ద సాయిల్ అంటాము, నాన్ పోరస్ ఏమో నాన్ పర్మిబిలిటీ అంటాం. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి హైడ్రాలిక్ ప్రాపర్టీ ఆఫ్ ది సాయిల్. నథింగ్ బట్ వాటర్ని మెజర్ చేస్తాం కాబట్టి వాటర్ ప్రాపర్టీ కాబట్టి దాన్ని మనం పర్మిబిలిటీగా హైడ్రాలిక్ ప్రాపర్టీగా తీసుకుంటాం పర్మిబిలిటీని. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇప్పుడు ఏమనుకున్నాము, వాటర్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది అని అనుకున్నాం సాయిల్ పార్టికల్స్లో. సో సాయిల్ పార్టికల్స్లో వాటర్ అనేది ఫ్లో అవుతున్నప్పుడు ఏంటంటే మనకి సమ్ వెలాసిటీతో ఫ్లో అవుతూ ఉంటుంది. లైక్ ఏంటి అని అంటే వాటర్ అనేది త్రూ గ్రావిటేషనల్ ఫోర్స్తో వెలాసిటీతో ఫ్లోయింగ్ అనేది జరుగుతుంది. సో అలా ఉన్నప్పుడు ఏంటి అని అంటే ఆ వాటర్ మనకి హెడ్స్ అనేవి డెవలప్ అవుతాయి. హెడ్స్ అంటే ఏంటంటే నథింగ్ బట్ ఆ వాటర్ అనేది ఎంత డెప్త్లో ఆ సాయిల్లో ఉంది అనేది మనకి నథింగ్ బట్ డెప్త్ అనమాట. అందులో ఏంటంటే మనం 3 టైప్స్గా డివైడ్ చేసుకుంటాం. ఒకటి వచ్చేసరికి ఏమో ప్రెజర్ హెడ్గా డివైడ్ చేసుకుంటాం, ఇంకొకటి వచ్చేసరికి ఎలివేషన్, అండ్ లాస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఈ రెండింటిని యాడ్ చేయగా మనకి ఫైనల్గా వచ్చే టోటల్ హెడ్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఈ డయాగ్రామ్లో ఈ హెచ్ అనేది మనకి టోటల్ హెడ్గా తీసుకుంటాం, హెచ్ అనేది ఏమో మనకి ఎలివేషన్ హెడ్గా తీసుకుంటాం, హెచ్డబ్ల్యూ అనేదేమో ప్రెజర్ హెడ్గా తీసుకుంటాం. సో ఇక్కడ ఒకసారి చూసినట్టయితే ఇన్ సాయిల్స్ ద ఇంటర్ కనెక్టెడ్ పోర్స్ ప్రొవైడెడ్ passes for water. A large number of such flow paths act together and the average rate of flow is termed the coefficient of permeability or just permeability. It is a measure of the ease that the soil provides to the flow of water through its pores.
ఇప్పుడు మనం పెర్మిబిలిటీ అంటే ఏమనుకున్నాము, ఎక్కడైతే వాటర్ పోర్స్ ఉంటాయో ఎక్కడైతే పోర్స్ అనేవి ఉంటాయో వాటి నుంచి వాటర్ ఫ్లో అయితే దాన్ని మనం పెర్మిబిలిటీ అని అనుకున్నాం. సో ఆ పెర్మిబిలిటీ అనేది ఏంటంటే మనకి మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఏంటి అంటే ఒక సాయిల్ పార్టికల్, ఒక సాయిల్ శాంపిల్ కనుక మనం కలెక్ట్ చేసుకుంటే అందులో నెంబర్ ఆఫ్ వాయిడ్స్ అనేవి ఉంటాయి. సో మనకి ఏంటి అక్కడ ఇంటర్ కనెక్టెడ్ వాయిడ్స్ అని అనుకున్నాం కదా, అంటే ఒక వాయిడ్ లో నుంచి ఇంకో వాయిడ్ లోకి డిఫరెంట్ పాత్ నుంచి మనకి వాటర్ అనేది ఫ్లోయింగ్ అనేది జరుగుతుంది. సో అలాగే డిఫరెంట్ పాత్స్ అనేవి ఒక సాయిల్ శాంపిల్ లో ఉంటాయి కాబట్టి దాన్ని మనం ఏం చేసుకుంటున్నామంటే ఆ టోటల్ గా ఆ డిఫరెంట్ పాత్స్ నుంచి ఫ్లో అయ్యే వాటర్ వెలాసిటీని మనం ఏం చేస్తాము అని అంటే యావరేజ్ ఫ్లో రేట్ గా కన్సిడర్ చేసుకుంటాం. దాన్ని మనం నథింగ్ బట్ వెలాసిటీ ఆర్ పెర్మిబిలిటీ ఆర్ జస్ట్ పెర్మిబిలిటీ అంటాం. అంటే మనం ఏంటి అంటే ఆ నెంబర్ ఆఫ్ పార్ట్స్ అన్నిటికీ కూడా యావరేజ్ గా ఒక పర్మిబిలిటీని తీసుకుంటాం. దాన్ని మనం కోఎఫిషియంట్ ఆఫ్ పర్మిబిలిటీ అంటాం. సో ఈ హెడ్స్ వచ్చేసరికి ఏంటి అని అంటే మనకి ఇక్కడ మనకి టోటల్ ఎలివేషన్ హెడ్ ని ప్రెజర్ హెడ్ ని యాడ్ చేసుకుంటే మనకు వచ్చేది టోటల్ హెడ్. ఈ ఎలివేషన్ హెడ్ అంటే ఏంటి అంటే, సో ఎలివేషన్ హెడ్కి వచ్చేసరికి ఏంటి అంటే మనం ఎక్కడైతే వాటర్ ఫ్లోయింగ్ బాటమ్ లెవెల్ నుంచి వాటర్ లెవెల్ హైట్ ఉంటుంది కదా, సో ఆ లెవెల్ వచ్చేసరికి మనం ఏమంటామంటే ఎలివేషన్ హెడ్. అంటే నథింగ్ బట్ ఏంటంటే వాటర్ అనేది జనరల్ లెవెల్ నుంచి కొంత డెప్త్ లో మనకి వాటర్ అవైలబిలిటీ ఉంటుంది అనమాట. ఆ పాయింట్ నే మనం అక్కడ బిట్వీన్ ఆ రేంజెస్ లో ఉన్నదాన్ని మనం ఎలివేషన్ హెడ్ అంటాం. సో ప్రెజర్ హెడ్కి వచ్చేసరికి ఏంటంటే మనకి ఏ బాటమ్ ఎలివేషన్ హెడ్ బాటమ్ లెవెల్ దగ్గర నుంచి అప్ టు ద టాప్ లెవెల్ ఆఫ్ ద వాటర్ లెవెల్ వరకు ఉండే డిస్టెన్స్ ని మనం ప్రెజర్ హెడ్ అంటాం. నథింగ్ బట్ ఇదేంటంటే ఆ డెప్త్ మొత్తంలో కూడా మనకి వాటర్ అనేది కనిపిస్తూ ఉంటది అనమాట. సో ఇక్కడ మనం మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇప్పుడు ఏంటి అని అంటే ఒక పాయింట్ దగ్గర కనుక మనం వాటర్ అనేది తీసుకుంటే నథింగ్ బట్ నేనేం చేస్తున్నాను, ఇవేంటంటే పైక్నోమీటర్ అనమాట. ఇప్పుడు మనం సాయిల్ లో కనుక వాటర్ ఉంది అని ఎలా మెజర్ చేయాలి అని అంటే ఏదైనా ఒక పైప్ ఇన్సర్ట్ చేస్తేనే మనకు అందులో కనిపిస్తుంది అనమాట. అంటే లైక్ ఎంత డెప్త్ లో వాటర్ ఉంది, ఎక్కడ నుంచి వాటర్ ఉన్నది తెలుస్తుంది. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఫస్ట్ ఇనిషియల్ గా వచ్చేసరికి ఏంటంటే పైక్నోమీటర్ కంప్లీట్ గా మన ఫుల్ డెప్త్ ఆఫ్ సాయిల్ లోకి ఇన్సర్ట్ చేసాం. అలాంటప్పుడు ఏమవుతుంది, మనకి బాటమ్ లెవెల్ నుంచి ఉన్నది కూడా మొత్తం కూడా మనకి ఏమవుతుంది, ప్రెజర్ హెడ్ అవుతుంది. అక్కడ మనకి ఎలివేషన్ హెడ్ అనేది తీసుకోం. అలా కాకుండా నేనేం చేస్తున్నానంటే హాఫ్ డెప్త్ వరకు కన్సిడర్ చేసుకుంటే సాయిల్ శాంపిల్ లో మనకేంటి బాటమ్ లెవెల్ నుంచి పైక్నోమీటర్ బాటమ్ లెవెల్ వరకు ఉన్న డిస్టెన్స్ ని మనం ఎలివేషన్ హెడ్ అనుకుంటాం. నెక్స్ట్ ఆ తర్వాత మనకి వాటర్ బాటమ్ లెవెల్ ఆఫ్ ది పైక్నోమీటర్ నుంచి మనకి ఎక్కడైతే పైక్నోమీటర్ లో టాప్ వాటర్ లెవెల్ కనిపిస్తుందో అక్కడ వరకు ఉన్నదాన్ని మనం ప్రెజర్ హెడ్ అని అనుకుంటాం. సో ఇది మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటామంటే మన పైక్నోమీటర్ ఇన్సర్ట్ చేసే ప్లేసెస్ ని బట్టి మనం అక్కడ వాటర్ ఫ్లోయింగ్ అనేది ఎలా ఉందని తెలుస్తుంది. డిఫరెంట్ పాయింట్స్ లో మనం పైక్నోమీటర్స్ ని ఇన్సర్ట్ చేసి అక్కడ వాటర్ లెవెల్స్ అనేవి తీసుకుంటాం. సో అలాగే తీసుకున్నప్పుడు ఏంటంటే మనకి సర్టెన్ పాయింట్ దగ్గర వాటర్ ప్రెజర్ అనేది క్యాలిక్యులేట్ చేసుకున్నాం. సర్టెన్ హైట్ లో లొకేట్ చేసినప్పుడు ఎలా ఉంటది అని అంటే మనం దేని బేస్ చేసుకొని ఈ హెచ్డబ్ల్యూని క్యాలిక్యులేట్ చేస్తాము అంటే U/ρW. యు అంటే ఏంటంటే నథింగ్ బట్ అక్కడ పోర్ వాటర్ ప్రెజర్ అనమాట. అంటే అక్కడ ఉన్న వాటర్ ని నథింగ్ బట్ వాటర్ ప్రెజర్ అంటాం, పోర్ వాటర్ ప్రెజర్ అంటాం. ρW అంటే నథింగ్ బట్ దాని యొక్క డెన్సిటీ ఆఫ్ ది వాటర్. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇంకేంటి ఎలివేషన్ హెడ్ అంటే ఏంటో చూద్దాం ఒకసారి. టు ఐడెంటిఫై ఎనీ డిఫరెన్స్ ఇన్ పోర్ వాటర్ ప్రెజర్ ఎట్ డిఫరెంట్ పాయింట్స్ ఇట్ ఈస్ నెసరీ టు ఎలిమినేట్ ద effect of the points of measurement. With this in view, a datum is required from which locations are measured. The elevation head of any point is its height above the datum line. The height of water level in the standpipe above the datum is the pyknometer head. సో ఇప్పుడు ఏంటి, మనం ఆల్రెడీ చెప్పాను కదా, మనకి ఎక్కడైతే పోర్ వాటర్ లైక్ వాటర్ హెడ్ ప్రెషర్ హెడ్ ని ఎక్కడ కన్సిడర్ చేసుకుంటాము అని అంటే ఎక్కడైతే మనం పైక్నోమీటర్ ని లోపలికి ఇన్సర్ట్ చేస్తున్నామో దాని బాటమ్ లెవెల్ నుంచి టాప్ లెవెల్ ఆఫ్ ద వాటర్ లెవెల్, పైక్నోమీటర్ లో వాటర్ లెవెల్ అనేది ఎక్కడ వరకు ఉంటే దాన్ని మనం ప్రెషర్ హెడ్ అనుకుంటాం.
అలా కాకుండా మనం ఏంటంటే 5 కిలోమీటర్ వచ్చేసరికి ఒక్కొక్కసారి అప్ టు కంప్లీట్గా డెప్త్ ఆఫ్ ద సాయిల్లో పెట్టుకుంటాము. లేదంటే డిఫరెంట్ పాయింట్స్లో మనకి ఏ పాయింట్ దగ్గర కావాలో ఆ పాయింట్ వరకు మాత్రమే 5 కిలోమీటర్ని ఇన్సర్ట్ చేసుకుంటున్నాం. అలా ఇన్సర్ట్ చేసుకున్నప్పుడు న్యాచురల్ గ్రౌండ్ లెవెల్ నుండి మనకి అంటే బాటమ్ ఆఫ్ ద సాయిల్ శాంపిల్ లెవెల్ దగ్గర నుంచి మనం 5 కిలోమీటర్ పాయింట్ వరకు ఉన్న డిస్టెన్స్ని మనం ఎలివేషన్ హెడ్ అనుకున్నాం. సో ఇలా ఉన్నప్పుడు మనం అసలు ఇలా ఎందుకు చేయాలి అని అంటే ఏంటంటే మనం ఆల్రెడీ ఇందాక చెప్పాను, పోరస్ డిఫరెంట్ పాత్ లెవెల్స్లో మనకి పోరోసిటీ అనేది మనం పర్మిబిలిటీ అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటాము. ఈ పర్మిబిలిటీ అనేది ఏంటి, మనకి ఒక్కొక్క డెప్త్లో ఒక్కొక్కలా ఉంటుంది. అంటే నథింగ్ బట్ మనం ఒక సాయిల్ శాంపిల్ కనుక తీసుకుంటే ఏంటి అని అంటే టాప్ లెవెల్లో ఫ్లో అనేది ఒకలా ఉంటుంది, బాటమ్ లెవెల్లో ఫ్లో అనేది ఒకలా ఉంటుంది. దేనికి అని అంటే మనకి సాయిల్ సెటిల్మెంట్ అనేది వెయిట్ ఉన్న పార్టికల్స్ అనేవి బాటంలో సెటిల్ అయ్యి వెయిట్ లెస్ అన్ని పైన ఉంటాయి కాబట్టి వెయిట్ ఎక్కువగా ఉన్నాయి అని అంటే అవి వాయిడ్స్ అనేవి పెద్దగా లైక్ పార్టికల్ సైజెస్ కూడా పెద్దగా ఉంటాయి. ప్లస్ వాటి మధ్యలో వాయిడ్స్ అనేవి అక్కడ వాటర్ ఫ్లో అనేది ఈజీగా జరుగుతుంది. పైన ఉన్న పార్టికల్స్ లో తక్కువగా జరుగుతుంది కాబట్టి మనం ఏంటి ఇక్కడ తక్కువ వెలాసిటీతోనే ఫ్లో అయ్యేవి ఉంటాయి, ఎక్కువ వెలాసిటీ ఫ్లో అయ్యే వాటర్ ఉంటుంది. సో ఆ రెండింటిని కూడా మనం ఏం చేస్తున్నామంటే యావరేజ్ గా తీసుకుంటున్నాం. దాన్నే మనం కోఎఫిషియంట్ ఆఫ్ పర్మిబిలిటీ అంటాం. సో ఆ డిఫరెంట్ పాయింట్స్ ని నథింగ్ బట్ అక్కడ ఎలివేషన్ హెడ్ అంటాం. సో ఈ రెండింటిని మనం యాడ్ చేసుకుంటే వచ్చేది టోటల్ హెడ్. అంటే నథింగ్ బట్ ఆ ఎలివేషన్ హెడ్ ప్లస్ ప్రెజర్ హెడ్, ఈ రెండింటిని కలిపితే మనకు వచ్చేది టోటల్ హెడ్. సో ఇక్కడ మనం ఒకసారి టోటల్ హెడ్ లో ఏమేమి ఉంటాయో ఒకసారి చూద్దాం. టోటల్ హెడ్ కన్సిస్ట్ ఆఫ్ 3 components: elevation head, pressure head and velocity head. As seepage velocity is soil is normally low, local velocity head is ignored and total head becomes equal to the pyknometric head due to the low seepage velocity and small size of pores. The flow of water in pores is steady and laminar. Most cases water flow takes place between 2 points in soil due to the difference in total heads. సో ఇందులో ఏంటి అని అంటే మనం టోటల్ హెడ్ లో మనం వాటర్ ఫ్లోయింగ్ అనేది వెలాసిటీతోనే జరుగుతుంది, సమ్ వెలాసిటీ ఉంటుంది. బట్ కాకపోతే ఇది ఏంటంటే మనం అడిషనల్ గా ప్రెజర్స్ యూజ్ చేసి వెలాసిటీని డెవలప్ చేయట్లేదు కాబట్టి అందులో ఏంటంటే తక్కువ నెగ్లెజిబుల్ వెలాసిటీ ఉంటుంది కాబట్టి దాన్ని ఏం చేస్తున్నారంటే నెగ్లెక్ట్ చేస్తున్నారు. సో దానివల్ల ఏంటి అంటే మనం ఫైనల్ గా ఓన్లీ ప్రెజర్ హెడ్ ని ఎలివేషన్ హెడ్ ని మాత్రమే కన్సిడర్ చేసుకుంటే మనకి ఇక్కడ టోటల్ హెడ్ అనేది వస్తుంది. ఎందుకు అని అంటే మనకి డిఫరెంట్ పోర్స్ ని బట్టి మనకి అక్కడ వెలాసిటీ అనేది చేంజ్ అవుతూ ఉంటది. సో దానివల్ల అది కూడా మనకి ఏంటంటే నెగ్లెజిబుల్ వెలాసిటీ ఉంటది కాబట్టి మనం దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నాం. సో ఇది వచ్చేసరికి మనకి టోటల్. ఫస్ట్ పర్మిబిలిటీ అంటే ఏంటి, పోరస్ మెటీరియల్ అంటే ఏంటి. సో ఆ పోరస్ నేచర్ ఉండడం వల్ల ఈ పర్మిబిలిటీ అసలు మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటాం అనంటే అందులో ఉన్న హైడ్రాలిక్ హెడ్స్ ని బేస్ చేసుకొని మనం అక్కడ పర్మిబిలిటీని క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఆ హెడ్స్ ఏంటి అంటే ప్రెజర్ హెడ్, ఎలివేషన్ హెడ్, టోటల్ హెడ్. నెక్స్ట్ వచ్చేసరికి డార్సీస్ లా. ఈ డార్సీస్ లా ఏంటంటే మనం ఇప్పుడు ఏం చేసాము, ఒక సాయిల్ శాంపిల్ లో ఏం చేసాము, సడన్ గా ఒక పాయింట్ దగ్గర మనం ఏం క్యాలిక్యులేట్ చేసుకున్నాం, ఓన్లీ హెడ్ అనేది అంటే ఎంత డెప్త్ లో వాటర్ ఫ్లోయింగ్ ఉంది అనేది మాత్రం క్యాలిక్యులేట్ చేసుకున్నాం. ఈ డార్సీస్ లా యూజ్ చేసి ఏంటంటే అందులో ఫ్లో రేట్ ఎంత ఉంది అంటే నథింగ్ బట్ ఆ వాటర్ క్వాంటిటీ డిశ్చార్జ్ అనేది ఎంత ఉందని తెలుసుకోవడానికి మనం ఈ డార్సీస్ లా యూజ్ చేస్తాం అనమాట. సో ఈ డార్సీస్ లా అనేది ఎలా యూజ్ అవుతుందో ఒకసారి చూద్దాం. ఇన్ ఫ్లూయిడ్ డైనమిక్స్ అండ్ హైడ్రాలజీ, డార్సీస్ లా ఈజ్ ఏ phenomenological derivative consistive equation that describes the flow of a fluid through a porous medium. The law was formulated by Henry Darcy based on the result of experiments on the flow of water through beds of sand. It also forms the scientific basis of the fluid permeability used in the ఎర్త్ సైన్సెస్. ఇప్పుడు జనరల్ గా మనకు ఓన్లీ సాయిల్ లోనే కాకుండా మన వాటర్ ఫ్లోయింగ్ సిస్టమ్స్ లో కూడా మనం ఈ డార్సీస్ లా యూజ్ చేసి అక్కడ నథింగ్ బట్ ఆ స్ట్రీమ్స్ లో వాటర్ ఫ్లోయింగ్ అనేది ఎంత ఉంది అనేది క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, దానికి ఏం ఫార్ములా అని అంటే
ఇప్పుడు మనం ఏంటంటే ఎక్కడైతే మనం వాటర్ ఫ్లోయింగ్ క్యాలిక్యులేట్ చేసుకుందాం అనుకుంటామో అక్కడ మనం ఏంటి అని అంటే నథింగ్ బట్ అక్కడ ఆ డెప్త్ ఒక పర్టికులర్ లెంత్ ని కన్సిడర్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసరికి పర్టికులర్ ఏరియాని కన్సిడర్ చేసుకొని ఆ తర్వాత మనం అక్కడ టోటల్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఎంత ఉంది అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో ఇది వచ్చేసరికి ఇలాగా. నెక్స్ట్ ఏంటి అని అంటే అసలు ఈక్వేషన్ ఏముంది, దేని నుంచి క్యాలిక్యులేట్ చేసుకోవచ్చో చూద్దాం. సో డార్సీస్ లా ఈక్వేషన్ ఏంటంటే ఇదనమాట. మనం ఇందాక ఏం చేసాం, అందులో హెడ్స్ క్యాలిక్యులేట్ చేసాం. సో ఏంటి అని అంటే మనకు అందులో ఒకవేళ వెలాసిటీ కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అని అనుకుంటే మనం ఈ ఫార్ములా యూజ్ చేసుకొని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. V is equal to K into delta H by L. మనకి జనరల్గా ఏంటి అని అంటే క్వాంటిటీ ఆఫ్ వాటర్ అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోవడానికి నథింగ్ బట్ డిశ్చార్జ్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవడానికి ఏంటి అని అంటే Q is equal to A into V, నథింగ్ బట్ ఏరియా ఇంటూ వెలాసిటీ అనేది మనకు తెలిసింది. సో ఇందులో వెలాసిటీ అనేది మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటాము అని అంటే K ఇంటూ I. సో మనం ఆ B ప్లేస్లో ఈ K ఇంటూ I అనేది తీసుకుంటాం. నథింగ్ బట్ I అంటే డెల్టా హెచ్ బై ఎల్. డెల్టా హెచ్ అంటే నథింగ్ బట్ అక్కడ వచ్చిన మనకి హెడ్, ఎల్ అంటే ఎంత లెంత్లో మనం ఆ సాయిల్ శాంపిల్ అనేది తీసుకుంటున్నాము ఆ ఎల్. కే వచ్చేసరికి ఏంటంటే మనం ఏ సాయిల్ శాంపిల్ అయితే తీసుకుంటున్నాం, నథింగ్ బట్ అది గ్రావెల్ అయితే గ్రావెల్, లేదు క్లే అయితే క్లే, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్స్కి వచ్చేసరికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్మిబిలిటీ కోఎఫిషియెంట్స్ ఉంటాయి కాబట్టి మనం కే అనేది రాసుకుంటాం, స్టాండర్డ్ వాల్యూగా తీసుకుంటాం. నెక్స్ట్ వి వచ్చేసరికి డిశ్చార్జ్ వెలాసిటీ అన్నమాట. సో ఈ వీటిని బేస్ చేసుకొని మనం ఏం చేస్తాం, అక్కడ వెలాసిటీని క్యాలిక్యులేట్ చేసుకుంటాం, ప్లస్ టోటల్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ని కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఇది వచ్చేసరికి మనం డార్సీస్ని బేస్ చేసుకొని అందులో వాటర్ కంటెంట్ ఎంత ఉంది అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పటివరకు ఏం చెప్పుకున్నాం, ఒక సాయిల్ శాంపిల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్స్ ఉంటాయి. వాటికి మనం పర్మిబిలిటీ ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటాం, ఏం యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేసుకుంటాం, హెడ్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, డార్సీస్ లా యూజ్ చేసి అందులో ఉన్న వాటర్ క్వాంటిటీని క్యాలిక్యులేట్ చేస్తాము అని చెప్పుకున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్స్ ఉన్నాయి అనుకున్నాం కదా. సో ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్స్కి వచ్చేసరికి మనకి కోఎఫిషియంట్ ఆఫ్ పర్మిబిలిటీ వాల్యూ అనేది ఇలా ఉంటుంది అన్నమాట. సో అవన్నీ కూడా మనం డార్సీస్ లా నుంచి క్యాలిక్యులేట్ చేస్తాం. ఒకసారి మనం ఇందులో ఏముందో చూద్దాం. ద పర్మిబిలిటీ ఇన్ ద సాయిల్ మెటీరియల్ ఈజ్ కంట్రిబ్యూటెడ్ బై ద ప్రెజెన్స్ ఆఫ్ ఇంటర్స్టిట్స్ విత్ ఇన్ ఇట్. అంటే ఏంటి అంటే మనకి అక్కడ లోపల ఉన్న వాయిడ్స్, ఇంటర్లాకింగ్ వాయిడ్స్ అనేవి దాన్ని బట్టి మీ పోరోసిటీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ద ప్రాపర్టీ ఆఫ్ పర్మిబిలిటీ ఎమర్జెన్స్ వెన్ దీస్ ఇంటర్స్టిట్స్ ఆర్ connected, bringing a pathway from the movement of fluids. Generally, the soil is porous and permeable in nature. A soil with high porosity have high permeability. A soil with a smaller value of permeability is categorized as impervious. సో ఇప్పుడు ఏంటి అని అంటే ఆల్రెడీ నేను చెప్పినట్టు ఎక్కువ పర్మబిలిటీ కనుక ఉంటే దాన్ని మనం ఏమనుకుంటున్నాం, పోరస్ మెటీరియల్ అనుకుంటున్నాం. తక్కువగా ఉంటే ఇంపోరస్ మెటీరియల్ అనుకుంటున్నాం. ఇంపోరస్ ఆర్ ఇంపర్వియస్ మెటీరియల్. ఈ పర్మబిలిటీ అనేది మనకి దేని డిపెండ్ అయి ఉంటుంది అంటే ఆ సాయిల్ శాంపిల్లో ఉన్న వాయిడ్స్, గ్యాప్స్ని బట్టి, అంటే నథింగ్ బట్ వాయిడ్ స్పేసెస్ని బట్టి ఈ పర్మబిలిటీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో గ్రావెల్కి కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఏంటంటే కే వాల్యూ వచ్చేసరికి 1 to 100 సెంటీమీటర్ పర్ సెకండ్ ఉంది. కోర్సు శాండ్కి వచ్చేసరికి 1 to 0.01 అండ్ ఫైన్ శాండ్కి వచ్చేసరికి 0.01 to 0.001. నెక్స్ట్ సిల్టీ శాండ్కి వచ్చేసరికి 0.001 to 0.00001.
క్లేకి వచ్చేసరికి ఏమో <0.0000001 వరకు ఉంటుంది. అంటే నథింగ్ బట్ ఇక్కడికి వచ్చేసరికి మనకి ఏంటంటే ఐ థింక్ ఇక్కడికి వచ్చేసరికి మనకి 1 మైక్రాన్ ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి 1 mm to 1 మైక్రాన్, ఇక్కడికి వచ్చేసరికి 0.1 సెంటీమీటర్ నుంచి 1 mm వరకు. సో అలాగా మనకి ఈ కే వాల్యూస్ అనేవి డివైడ్ చేసాము. అవి కూడా మనం డాసిస్ లా నుంచే క్యాలిక్యులేట్ చేసుకుంటాం కే వాల్యూస్ అన్ని కూడా. సో మనకి అక్కడ ఏంటంటే వెలాసిటీ అనేది మనం మెజర్ చేసుకొని నెక్స్ట్ తర్వాత క్వాంటిటీ అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటాం, వాటర్ క్వాంటిటీ. నెక్స్ట్ వచ్చేసరికి మనకేంటి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్స్ అనుకున్నాం కదా, అందులో మనకి ఏంటంటే గ్రావెల్, శాండ్ అవి రెండు కూడా కోర్స్ మెటీరియల్స్ కాబట్టి నథింగ్ బట్ కొంచెం రఫ్గా ఉండే మెటీరియల్ కాబట్టి వాటర్ రెండింటికి మనం ఒక ఫార్ములా యూస్ చేస్తాం. నెక్స్ట్ క్లేకి వచ్చేసరికి ఇంకో ఫార్ములా యూస్ చేస్తాం. నెక్స్ట్ దీనికి వచ్చేసరికి ఏంటి అని అంటే ఒకసారి చూద్దాం ఏమి యూస్ చేస్తాము అనేది. ఇన్ శాండ్స్ పర్మిబిలిటీ కెన్ బి ఎంపెరికల్లీ రిలేటెడ్ టు ద square of some representative grains size from its grain size distribution. From filter sand, Alan Hazen in 1911 found that K 100 into D10 square centimeter per second, where D10 is the effective grain size in centimeter. Different relations have been attempted relating void ratio and permeability, such as K into e power 3 by 1 plus e and K square. They have been obtained from the Cousins-Kármán equation from laminar flow in saturated soil. K is equal to 1 by K naught KT S square into E3 plus 1 plus E into gamma W by zinta. సో ఇక్కడ ఏంటి అని అంటే మనకి ఏంటి కోజన్స్-కార్మన్ ఈక్వేషన్ బట్టి లామినార్ ఫ్లోలో సాచురేటెడ్ సాయిల్స్ దగ్గర మనం దీన్ని కన్సిడర్ చేసుకుంటాం. సో సాచురేటెడ్ సాయిల్స్ అంటే నథింగ్ బట్ శాండీ సాయిల్స్ని సాచురేటెడ్ సాయిల్స్ అంటాం. దానికి వచ్చేసరికి ఈక్వేషన్ వచ్చేసరికి మనకి K is equal to K naught KT. K naught KT అంటే ఏంటి అని అంటే K naught వచ్చేసరికి మనకి ఇనిషియల్ లేయర్లో, KT వచ్చేసరికి మనకి ఫైనల్ లేయర్, నథింగ్ బట్ సమ్ టైమ్ అయిన తర్వాత మనం తీసుకునే కోఎఫిషియంట్ అనమాట. సో S స్క్వేర్ వచ్చేసరికి నథింగ్ బట్ అక్కడ వచ్చి సాచురేషన్ వాల్యూ. మనం ఆల్రెడీ సాచురేషన్ వాల్యూ సాయిల్స్, డెన్సిటీ ఆఫ్ సాయిల్స్ అవన్నీ కూడా మనం ఫార్ములాస్ ప్రీవియస్ యూనిట్లో 3rd యూనిట్లో నేర్చుకున్నాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే K ఇంటూ ఈ క్యూబ్ బై 1 ప్లస్ ఈ అంటే ఏంటంటే నథింగ్ బట్ ఇక్కడ ఈ అంటే వాయిడ్ రేషియో కదా మనకి. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఇది పోరోసిటీ, ఇది ఎస్ అంటే సాచురేషన్ అనమాట. సో ఆ వాల్యూస్ అన్నిటిని బేస్ చేసుకొని మనం అక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ పర్మిబిలిటీ వాల్యూ అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో దీన్ని ఏంటంటే ఈ ఈక్వేషన్ మనం రెడ్యూస్ చేసుకొని తగ్గించుకొని ఇలా రాసుకున్నాం. సి అంటే నథింగ్ బట్ అక్కడ మనం ఏ సాయిల్ అయితే తీసుకుంటామో ఆ సాయిల్ యొక్క కొహెసివ్ ప్రాపర్టీ దాన్ని సిగా తీసుకుంటాము. నెక్స్ట్ ఈ క్యూబ్ బై 1 ప్లస్ ఈ, లేదు అని అంటే మనం ఈ ఫార్ములాని తీసుకోవచ్చు. సో శాండ్కి వచ్చేసరికి మనం ఈ ఫార్ములాని బేస్ చేసుకొని కే వాల్యూని క్యాలిక్యులేట్ చేసుకుంటాం. నెక్స్ట్ క్లేస్కి సిల్ట్కి వచ్చేసరికి మనకి log 10K is equal to E minus EK by CK. CK వచ్చేసరికి మనకి ఏంటంటే అక్కడ పర్మిబిలిటీ ఇండెక్స్, నథింగ్ బట్ అక్కడ ఉండే కొహెసివ్ ప్రాపర్టీ పర్మిబిలిటీ ఇండెక్స్కి కంపారిజన్ ఏంటి అని అంటే నథింగ్ బట్ అక్కడ మనం వాటర్ కన్సంప్షన్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుద్దంటే అక్కడ పర్టికులర్ ఈ క్లేకి సిల్క్కి వచ్చేసరికి మనకు అక్కడ మోల్డ్ క్రియేట్ చేసుకోవడానికి పాసిబిలిటీ అవుతుంది కాబట్టి పర్మిబిలిటీ నేచర్ ఇండెక్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో దాన్ని బట్టి మనకు అక్కడ ఉన్న వాయిడ్ రేషియోని బట్టి పర్మిబిలిటీస్ ఆఫ్ చేంజ్ ఇండెక్స్ వాల్యూని బట్టి మనం ఏంటంటే ఇక్కడ కే వాల్యూని క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో మీరు అక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే హై పర్మిబిలిటీకి వచ్చేసరికి నథింగ్ బట్ గ్రావెల్ శాండ్ ఉంటేనేమో ఇలా ఉంటాయి కదా పార్టికల్స్, అప్పుడు ఈ గ్యాప్స్ అన్నిటిలో నుంచి వాటర్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. సో దీన్ని మనం
పోరస్ మెటీరియల్ అంటాం. ఇక్కడికి వచ్చేసరికి లో పర్మిబిలిటీ, పార్టికల్స్ అనేవి దగ్గరగా ఉన్నాయి కాబట్టి కనెక్టింగ్ వాయిడ్స్ అనేవి ఉండవు కాబట్టి వాటర్ ఫ్లోయింగ్ అనేది స్లోగా జరుగుతుంది. దీనికి వచ్చేసరికి మనం లో పర్మిబిలిటీగా తీసుకుంటాం. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే కాన్స్టెంట్ హెడ్ మెథడ్. ఇందులో ఏంటంటే ఇప్పటి వరకు మనం పర్మిబిలిటీని ఏం చేసాము, ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం ఏంటి అనేది తెలుసుకున్నాం. ఇందులో ఏంటి అని అంటే కాన్స్టెంట్ హెడ్ మెథడ్ యూజ్ చేసి, ల్యాబొరేటరీ టెస్ట్ యూజ్ చేసి నిజంగా సాయిల్ శాంపిల్లో వాటర్ ఫ్లోయింగ్ అనేది ఎలా జరుగుతుంది అనేది ఈ మెథడ్లో మనకి తెలుస్తుంది అనమాట. సో ఈ ఎక్స్పెరిమెంట్లో తెలుస్తుంది. సో ఈ ఎక్స్పెరిమెంట్లో ఏం చేస్తామో చూడండి. The constant head permeability test is a laboratory experiment conducted to determine the permeability of soil. The soil that are suitable for this tests are sand and gravel. Soil with silt content cannot be tested with this method. The test can be employed to granular soil either రికగ్నైజ్డ్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్. ఇప్పుడు ఏంటి అని అంటే ఈ సాయిల్స్, ఈ మెథడ్ వచ్చేసరికి మనం ఏంటి అంటే ఓన్లీ కోర్స్ గ్రెయిన్ గ్రావెల్ టైప్ సాయిల్స్కి మాత్రమే యూజ్ చేసుకోగలుగుతాము, క్లే టైప్ ఆఫ్ సాయిల్స్కి యూజ్ చేసుకోలేము. సో ఇదేంటి అని అంటే మనకి వాటర్ ఎంత సాయిల్లో వాటర్ పర్మిబిలిటీ ఎంత ఉంది అని కోర్స్ గ్రెయిన్ సాయిల్స్కి టెస్ట్ చేయడం కోసం ఈ మెథడ్ అనేది యూజ్ చేస్తాం. సో ఈ మెథడ్లో ఏం జరుగుతుందో చూద్దాం. సో ఈ మెథడ్లో ఏంటి, అది ఎలాగా అని అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఏంటి అని అంటే ఇక్కడ బాటంలో మనకి ఒక కంటైనర్లో వాటర్ ఉంటుంది. దానికి ఇది మనకి శాంపిల్ పెట్టుకునే కంటైనర్ అనమాట. ఇందులో ఏంటి అని అంటే మనకి బాటంలో ఒక పోరస్ డిస్క్ అనేది ప్రొవైడ్ చేస్తాం. అంటే నథింగ్ బట్ వాటర్ అనేది మనకి లేయర్ వైజ్ బయటికి రావడం కోసం పోరస్ డిస్క్ అంటే కొంచెం వాయిడ్స్గా ఉన్న ప్లేట్ లాంటిది ప్రొవైడ్ చేస్తాం అనమాట మెటీరియల్. సో అది ప్లేస్ చేసిన తర్వాత దాని కింద ఏంటంటే మనకి ఇక్కడ హోల్ ఉంటుంది, దీనికి ఇక్కడ ఆల్రెడీ వాటర్ ఉంటుంది, ఇక్కడ పోరస్ డిస్క్ ఉంటుంది, ఇక్కడ మనం ఎంత సాయిల్ శాంపిల్ అయితే పెట్టాలి అనుకుంటున్నామో ఆ సాయిల్ శాంపిల్ అనేది పెట్టుకుంటాం. దానిపైన మళ్ళీ పోరస్ డిస్క్ ఉంటుంది. ఇందులో నుంచి పైన ఒక ట్యాంక్కి కనెక్ట్ చేసి ఉంటుంది వాటర్ సప్లై కోసం. సో ఇప్పుడు ఇందులో ఏమవుతుంది అని అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన ప్రెజర్ హెడ్, ఎలివేషన్ హెడ్, టోటల్ హెడ్ అవన్నీ కూడా మనం ఇందులో చూసుకోవచ్చు అనమాట. సో వాటర్ సప్లై అనేది జరుగుతుంది. అప్పుడు మనకి టోటల్ హెడ్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి కదా, అంటే ఈ మొత్తంలో కూడా వాటర్ అనేది ఉంది ఇక్కడ నుంచి కూడా వాటర్ సప్లై దగ్గర నుంచి. సో దీనిలో నుంచి ఏంటంటే వాటర్ ఇలాగా మనకి వస్తుంది అనమాట. వచ్చి ఈ పోరస్ డిస్క్ నుంచి త్రూ ఈ పోరస్ డిస్క్లో నుంచి మనకి ఏమవుతుంది అని అంటే ఈ సాయిల్ శాంపిల్లోకి వాటర్ అనేది వెళ్తుంది. సో ఈ సాయిల్ శాంపిల్లోకి వాటర్ వెళ్ళిన తర్వాత నువ్వు ఎక్కడ ఎంతైతే ఇన్పుట్ వాటర్ ఇచ్చావో ఇక్కడ అవుట్పుట్లో మనకి అలా రాదు. ఎందుకు రాదు అని అంటే ఇక్కడున్న సాయిల్ శాంపిల్ అనేది అక్కడున్న వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. అక్కడున్న నేచర్ని బట్టే మనకి వాటర్ అనేది బయటకు వస్తుంది. అంటే అక్కడున్న వాయిడ్స్ గ్యాప్స్ని బట్టే మనకి వాటర్ అనేది ఫ్లో అవుతుంది. ఇక్కడ మనకి కంప్లీట్గా వాయిడ్స్ అనేవి తక్కువగా ఉంటే ఆ ప్లేస్లో ఏంటి అని అంటే మనకి ఇక్కడ డిశ్చార్జ్ అనేది చాలా తక్కువగా జరుగుతుంది. అలా కాకుండా మనకి అక్కడ గ్రావెల్ మెటీరియల్ కనుక ఉంటే, గ్రావెల్ కానీ నథింగ్ బట్ శాండ్ మెటీరియల్స్ కానీ ఉంటే ఏంటంటే నెక్స్ట్ ఈ పోరస్ డిస్క్లో నుంచి మనకి ఏంటంటే ఎక్సెసివ్ వాటర్ అంతా ఇక్కడ కలెక్ట్ చేసుకుంటాం. సో దీన్ని బట్టి ఏంటి అని అంటే మనం ఇక్కడ ఇచ్చిన డిశ్చార్జ్ ప్లస్ ఇక్కడ మనం లోపల ఇన్పుట్ ఇచ్చిన డిశ్చార్జ్, ఇక్కడ అవుట్పుట్ ఇచ్చిన డిశ్చార్జ్ మనకి క్యాలిక్యులేట్ చేసుకుంటే దాన్ని బట్టి మనకి అక్కడ సాయిల్ శాంపిల్ అనేది ఎంత పర్మిబిలిటీ ఉంది అనేది తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఇక్కడ పైప్స్ అనేవి ఇన్సర్ట్ చేసాము, వీటిని పైక్నోమీటర్స్ అంటాం. ఈ పైక్నోమీటర్స్ని బట్టి ఏంటి అని అంటే ఇక్కడ ఒక లెవెల్ దగ్గర ఒక హెడ్ వస్తుంది, ఇక్కడ లెవెల్ దగ్గర హెడ్ వస్తుంది. సో బిట్వీన్ ఈ రెండింటి మధ్యన ఉన్నదాన్ని మనం ఏమంటాం, ప్రెజర్ హెడ్ అంటాం. ఈ బాటమ్ లెవెల్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఉన్నదాన్ని మనం ఏమనుకుంటాం, ఎలివేషన్ హెడ్ అనుకుంటాం. సో ఈ లెవెల్స్ని బట్టి మనం ఏం చేస్తాము అని అంటే అక్కడ ఉన్న సాయిల్ శాంపిల్లో పర్మిబిలిటీ అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో అదే ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటాం, ఫార్ములాస్ ఏంటి అంటే మనం ఏంటంటే వాల్యూమ్, టోటల్ వాల్యూమ్ ఎంత వాటర్ కలెక్ట్ చేసాము అనేది ఇక్కడ తెలుస్తుంది కదా. సో ఆ వాటర్ ఎంత కలెక్ట్ అయింది అని మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటామంటే Q ఈజ్ ఈక్వల్ టు స్మాల్ q ఇంటూ టీ ఈజ్ ఈక్వల్ టు అంటే ఏంటంటే మనకి ఇక్కడ ఉన్న ఏరియా ఇంటూ వెలాసిటీ, అంటే నథింగ్ బట్ అక్కడ వాటర్ వెలాసిటీ ఇంటూ థిక్నెస్ అనమాట. సో దాన్ని బట్టి మనకి ఏంటి అక్కడ టోటల్ క్వాంటిటీ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ మనం ఏంటి వి వాల్యూ బదులు ఏం తీసుకుంటాం, ఏవి వాల్యూస్ బదులు మనం K ఇంటూ I కదా తీసుకునేది. సో ఇక్కడ
సారీ వి బదులు మనం కే ఇంటూ ఐ తీసుకుంటాం. ఏ ఇంటూ కే ఇంటూ ఐ ఇంటూ టీ అంటే నథింగ్ బట్ అక్కడ ఏరియా యొక్క సాయిల్ శాంపిల్ యొక్క ఏరియా ప్లస్ థిక్నెస్ ఇంటూ వెలాసిటీ ప్లేస్లో వచ్చేసరికి మనం ఇది తీసుకుంటాం. సో ఐ అంటే ఏంటంటే నథింగ్ బట్ డెల్టా హెచ్ బై ఎల్ కాబట్టి ఇది తీసుకుంటాం. సో టోటల్గా క్యూ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ కే ఇంటూ హెచ్ బై ఎల్ ఇంటూ టీ. ఇప్పుడు మనకి కే వాల్యూ కాబట్టి కావాల్సింది, సో కే అనేది బయటికి తీసేసుకొని క్యూఎల్ బై ఏ ఇన్ క్యూఎల్ బై ఏ హెచ్ టీ. క్యూ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ వాటర్ collected, A is equal to area of the specimen, T is equal to time taken. సో దీన్ని బట్టి మనకి ఆ సాయిల్ శాంపిల్ యొక్క పర్మబిలిటీ ఎంత ఉంది అని, కోఎఫిషియంట్ ఆఫ్ పర్మబిలిటీ ఎంత ఉన్నది అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఇంతటితో ఈ క్లాస్ క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ క్లాస్కి వచ్చేసరికి మనకి సాయిల్ కంప్రెసిబిలిటీ గురించి డిస్కస్ చేసుకున్నాము. సో ఈ క్లాస్లో ఏం చెప్పుకున్నాం, నథింగ్ బట్ పర్మబిలిటీ ప్రాపర్టీ గురించి. పర్మబిలిటీ ప్రాపర్టీ అంటే ఓన్లీ డిపెండింగ్ అపాన్ హైడ్రాలిక్ ప్రాపర్టీ ఆఫ్ ద సాయిల్ అన్నమాట. సో ఇందులో మనం ఏంట్లో హైడ్రాలిక్ ప్రాపర్టీ గురించి, మెకానికల్ ప్రాపర్టీ గురించి డిస్కస్ చేసుకుంటాం. ఇప్పటి వరకు ఏంటంటే మనం డిస్కస్ చేసింది హైడ్రాలిక్ ప్రాపర్టీ, పర్మబిలిటీ దాన్ని మనం హైడ్రాలిక్ ప్రాపర్టీగా కన్సిడర్ చేసుకుంటాం. నెక్స్ట్ మెకానికల్ ప్రాపర్టీకి వచ్చేసరికి కంప్రెసిబిలిటీ ఆఫ్ ద సాయిల్స్ గురించి డిస్కస్ చేసుకుంటాం. అందులో ఆ కంప్రెసిబిలిటీ అనేది ఎలా జరుగుతుంది, ప్లస్ దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, మనం ఎలా ఐడెంటిఫై చేయగలం ఎక్కడ ఎంత కంప్రెసిబిలిటీ జరిగింది అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. సో ఓకే, ఈరోజు ఇంకా ఇంతటితో క్లాస్ క్లోజ్ అయిపోయింది. థ్యాంక్ యూ.